మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సందర్భంలో నా యొక్క పరిచయాన్ని కూడా మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. నేను పాస్టర్ సాల్మన్ జాషువా, నిజామాబాద్ నందిపేట పట్టణం కేంద్రంగా దేవుని యొక్క పరిచర్యలు 60 గ్రామాల్లో దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ కార్యక్రమాలు, పరిచర్యలు, 3 అద్భుతమైనటువంటి మందిరాలు ప్రభు మరి తన పరిచర్యలు దేవుడు మాకు అప్పగించి ఈ రీతిగా దేవుని యొక్క మందిరాలు, దేవుని యొక్క పరిచర్యలు అనేక వందల ప్రజలకు దీవెనకరంగా ప్రభు ప్రారంభించినటువంటి పరిచర్యలను బట్టి ప్రత్యేకంగా నేను ప్రభును స్తుతిస్తున్నాను. జూడచరి సంపూర్ణ స్వార్థ దేవుని యొక్క మందిర పరిచర్యల పక్షంగా మరొకసారి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా దేవుడు మరి అనేక స్థలాల్లో ప్రభు మనం వాడుకుంటూ మరి గ్రామాల్లో ఆత్మల రక్షణ, ఆత్మల ఉద్యమ నినాదంగా అనేక గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ దేవుని యొక్క సేవను ప్రభు ఎంతో గొప్పగా నిర్మిస్తూ మరి గడిచిన 25 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో నేను కొనసాగుతూ మరి దేవుని కృపను బట్టి అనేక మందిరాలు నిర్మాణం చేస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మరి అనేక దేశ విదేశాలు ప్రకటించడానికి ప్రభు సహాయపడుతున్నారు. ఈ పూట దీనదాసుని నన్ను ప్రభు కనికరించి మీతో టీవీ ముఖంగా ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మొదటగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లలు, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం. తలలు వంచుండగా క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, జీవంగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేక సమయం ప్రభువా, మీ యొక్క లేఖన భాగాన్ని ధ్యానించినట్లు మీరు చూపిన కనికరము, దయని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. శ్రేష్టమైన మీ మాటలు మాతో మీరు పంచిపెడుతున్న ఈ సమయం ఎంతో దీవెనకరంగా మీ మాటలు మేము పొందినట్లు, నేర్చుకున్నట్లు, మేము వీటిలో ఫలించినట్లు సహాయపడండి. ప్రేక్షకులైనటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువా, వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చి మహిమలో తండ్రి వారి ప్రతి అవసరం సంధింపబడలాగున సహాయపడండి. కనికరించండి, సహాయపడమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లల, దేవుని వాక్యంలో నుండి మూలవాక్యంగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో నుంచి దేవుని మాటలు మనం చదువుకుందాం. 22వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎందుకు ఈ లోకానికి వచ్చినారో ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా ప్రభు అనేక రకాలైన మనుషులకి ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ ప్రభు తన రాక ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నారు. దేవుని మందిరాలు కానీ, ఇలాంటి అద్భుతమైనటువంటి టీవీ పరిచయ ద్వారా కానీ, మరి క్రూసైడ్స్ ద్వారా, సభల ద్వారా, సెమినార్స్ ద్వారా మందిరాల్లో కానీ మరి ఈ రీతిగా దేవుని పరిచర్య ఎందువలన ప్రభు విస్తరింపజేస్తున్నారంటే మళ్ళీ తన రెండవ రాకడ యొక్క ఉద్దేశాన్ని యేసు ప్రభు వారు స్పష్టంగా మానవాళికి తెలియపరుస్తున్నారు. మహిమపరచబడిన క్రీస్తు అనేటువంటి శీర్షిక ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. మనం చూస్తున్నట్టయితే యేసు ప్రభు వారు మహిమపరచబడిన వారుగా ఉన్నారు. ఆయన మహిమలో ఉన్న వ్యక్తి, మహిమలో ఉన్నటువంటి దేవుడు, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత, పరిపూర్ణత శరీరముగా తన నివసింపబడుతున్న విషయాన్ని ప్రభు ఎరిగి ఈ లోకానికి ఆయన సామాన్యుడిగా వచ్చినాడు. ఆయన రాక ఉద్దేశాన్ని మనం చూస్తే పాపులను రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చినానని ప్రభు తెలియజేస్తున్నారు. జక్కయ్య అనేటువంటి ఎరికో పట్టణంలోని ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో యేసు ప్రభు వారు వచ్చి ఆయన స్వయముగా ప్రభువారు జక్కయ్యతో ఉన్నటువంటి ఆ సమూహం అంతటి కూడా జక్కయ్యతో ప్రభు చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. పిల్లలు, ఈ లోకంలో మానవుని జీవితం ఎన్ని కలిగి ఉన్నా, ఎంత గొప్ప గొప్ప పరపతి, హోదా, ధనము, అంతస్తు, ఐశ్వర్యము, రకరకాలైనటువంటి సౌకర్యవంతమైన పరిస్థితులు మానవుని జీవితంలో కలిగిన ఈ ఒకవేళ మనిషిని నడిపిస్తూ ఉన్నా ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి. మానవుని జీవితం నశించిపోయిందే. జన్మ, కర్మ, పాపముల యొక్క ఫలితమైనటువంటి మనిషిని యొక్క జీవితం పాపం వలన కలిగినటువంటి మరణాన్ని యేసు ప్రభు వారు తప్పించడానికి ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చినాడు. ఆయన శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్తికుడు రాస్తూ అంటున్నాడు, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అంటున్నాడు. దేవుడు తన యొక్క రూపాన్ని ఆయన ఈ లోకానికి ఒక వాకుగా దిగివచ్చి శరీర రూపాన్ని ధరించి ఒక సామాన్యమైనటువంటి నావలే మీవలే యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని అప్పగించుకోవడానికి, తాను ఒక గొప్ప దహన బలిగా, ఒక గొప్ప బలిర్పణ మానవుల కొరకు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము తన ప్రాణమునిచ్చి ప్రతి మానవుని కూడా ఆయన విమోచించడానికి ఇష్టపడుతున్నాడు. మనం చూస్తే లేఖన భాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి విందు మనం చూస్తూ ఉన్నాం. ఈ విందు ఏమిటంటే చనిపోయినటువంటి వ్యక్తి లాజరును యేసు ప్రభు వారు లేపినారు. సమాధిలో నుండి యేసు ప్రభు వారు లాజరును రా అని పిలిచినారు.
చనిపోయినటువంటి వ్యక్తి సమాధిలో ఉన్నాడు. చనిపోయిన వారిని మరి సమాధి చేయడం సాధారణమే. సమాధిలో ఉన్న వ్యక్తి ఏ స్వరాన్ని వినలేడు. సమాధిలో ఉన్న వ్యక్తి ఏ శబ్దానికి స్పందన వ్యక్తం చేయలేడు. కానీ ఇక నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? సమస్తమైనటువంటి విశ్వమంతటి కూడా ప్రభు అయినటువంటి దేవుడు, జీవానికి అధిపతి అయినటువంటి జీవాధిపతి సమాధి వద్ద నిలబడి మాట్లాడుతున్నాడు. సమాధి లోపల ఎవరున్నారంటే లాజరు ఉన్నాడు. లాజరును సమాధిలో ఉన్నటువంటి స్థితి అనగా మరణము అనేది లాజరును ముంచివేసింది. లాజరు మరణించిన వాడై ఉన్నాడు. కాబట్టి ఈ లాజరును ఈ శబ్దం వినేటువంటి పరిస్థితిలో కానీ, స్పందించేటువంటి పరిస్థితిలో కానీ లాజరు లేడని మనం ఇట్టే గ్రహించవచ్చు. అయితే ఇక్కడ నిలబడినటువంటి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన శక్తి సర్వశక్తి గల దేవుడు మాట్లాడుతూ లాజరును బయటికి రా అంటున్నాడు. జీవాధిపతి మాట్లాడుతూ ఉంటే మరణానికి అధిపతి అయినటువంటి సాతాను భయపడిపోతున్నాడు. వాడు వణికిపోతున్నాడు. లాజరులోనికి జీవం ప్రవేశించింది. దేవునికి స్తోత్రం. ఈ ప్రత్యేకంగా శ్రమ దినాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన శిలువ ధ్యానాల్లో మనం ఉంటుండగా, ఈ పూట ఈ ధ్యానాన్ని మన హృదయాల్లో ఒకవేళ మరణకరమైన స్థితి అనగా అది ఒకవేళ పాపం వలన కానివ్వండి, రోగం వలన కానివ్వండి, పరిస్థితుల వలన కానివ్వండి, జీవితంలో చిద్రమైన పరిస్థితుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మానవుని కూడా జీవంలోనికి దాటించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అసలు క్రైస్తవులను పిలుపు అదే కదండి. ఎక్లేషియా అనేటువంటి గ్రీక్ పదానికి అర్థము కాల్డ్ అవుట్ సెయింట్స్ అంటాడు. అంటే పిలువబడినటువంటి పరిశుద్ధులు. దేవుడు లోకంలోని మనల్ని పిలిచినాడు, పరిశుద్ధులుగా ఉంటకు పిలిచినాడు, పరిశుద్ధత కలిగి జీవించటకు పిలిచినాడు. ఈ పిలుపు చాలా శ్రేష్టమైందండి. అందుకే దైవజనుడు పౌలు రాస్తూ అంటాడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని అనేటువంటి అనేకమైన సంగతులు చెప్తూ అంటున్నాడు. ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు, లెక్కలో లేని వారిని ఏర్పరచుకున్నాడు. మానవ జీవితంలో కొట్టబడిన స్థితి, శాపగ్రస్తమైన స్థితి, ఏమాత్రం కూడా విలువలేని స్థితి, ఏమాత్రం కూడా మహిమకరం కాని స్థితి, మనుషుడు తన జీవితంలో మరణాన్ని మూటగట్టుకున్న తర్వాత పాపం వలన వచ్చేటువంటి జీతమైన మరణాన్ని, మనిషి మరణంలో ఉన్నాడు కనుక ఏది గ్రహించలేడు, దేవుని యొక్క జీవాన్ని చూడలేడు. అనేక మంది రోజుల్లో ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? తమున్న స్థితి ఏమిటో వారికి తెలియడం లేదు. దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని మాటలు మనం వింటుండగా లాజరు దగ్గరికి, సమాధిలో ఉంచబడిన లాజరు వద్దకి యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా నడుస్తూ వచ్చి లాజరును పిలుస్తున్నాడు. లాజరు నువ్వు బయటికి రా అంటున్నాడు. ఇంత అద్భుతమైన పిలుపు చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరే ప్రతి మానవుణ్ణి ఈ లోకంలో మరణకరమైన స్థితి నుండి, అనగా మానవుడు ఏదో ఒకరోజు మరణాన్ని పొందక తప్పదు. లాజరు మళ్ళీ ఏదో ఒకరోజు మరణించి ఉంటాడు. కానీ మానవుని జీవితంలో నిత్య జీవానికి మనుషులు వారసులు అవ్వాలనే యేసు మానవుడికి ఈ లోకానికి వచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ! దేవుని వాక్యం అంటా ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రాక ఉద్దేశాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈ సందర్భంలో మనం చూస్తే లాజరును యేసయ్య తిరిగి లేపిన తర్వాత గొప్ప విందు చేసినారు. ఆ ఇంట్లో మార్తా, మరియా అనేటువంటి లాజరు యొక్క ఇద్దరు సహోదరులు కూడా ఉన్నారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నట్టుగా వాక్యంలో లేదు. యేసు ప్రభువు ఆ సమయాల్లో బేతనీకి వచ్చినప్పుడల్లా మరి ప్రార్థనలో వారి ఇంట్లో కొంత వారితో మాట్లాడి పరామర్శించినట్టు కొన్ని లేఖనాలు మనం చూస్తాము. కానీ ఇక్కడ లాజరు మరణించి ఉంటే ప్రభు తిరిగి లేపి వారి సహోదరులిద్దరికి కూడా లాజరును అప్పగిస్తున్నాడు. అది చాలా అద్భుతమైనటువంటి మరి ఘట్టము సన్నివేశం పిల్లారా. అందుకే అక్కడ గొప్ప విందు చేస్తున్నారు. అందుకే యేసు ప్రభు వారు పస్కా పండుగ 6 దినముల ముందుగా ఆ బేతనీకి రాగానే చాలా అద్భుతమైనటువంటి విందు అక్కడ జరుగుతూ ఉంది. విందు అనగా ఆరాధన అని అర్థం. ఈ రోజులు మన ఆరాధన ప్రభు కోరుతున్నారు. లోకంలోని విందు వినోదాల కంటే, లోకంలోని ఐహికమైన పరిస్థితుల కంటే, లోకంలోని మానవుడు వాంఛించి కోరుకునేటువంటి, మానవుడు తనకు క్షేమముగా క్షేమాధారంగా భావించేటువంటి విషయాల కంటే యేసు ప్రభు సన్నిధి చాలా ప్రశస్తం ప్రియులారా. అందుకే లెంట్ దినాల్లో, ఈ శ్రమ దినాల్లో ప్రభుత్వం మన యొక్క నడక, ప్రభుత్వం మన యొక్క వ్యవహారం, ప్రభుత్వం మన యొక్క భక్తి జీవనం, ప్రభుత్వం మన యొక్క విశ్వాస సంబంధమైన ప్రయాసం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరికే మన ప్రభు గొప్ప రక్షణని ఇచ్చినాడు. కొంతమంది దాన్ని తప్పగా మీరు అనుకోకూడదు, కానీ కేవలం శ్రమ దినాల్లో మాత్రమే ప్రభుత్వం నడిచి మిగతా సంవత్సరం అంతా కూడా వాక్యాన్ని, ప్రార్థనను, ఉపవాసాన్ని, దేవుని యొక్క క్రమశిక్షణను, విశ్వాస సంబంధమైనటువంటి నీతిని చాలామంది రోజులు మర్చిపోయేవారుగా కూడా ఉన్నారు. వారికి ఈస్టర్ తర్వాత ఇంకా మందిరం పెద్ద జ్ఞాపకంలోకి రాదు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని దాసునిగా, సేవకునిగా మనం ఈ పూట దేవుని వాక్యం వింటుండగా ఒకవేళ మన హృదయాల్లో కూడా సాతాను ఒకవేళ మరణ సాదృశ్యమైన పరిస్థితులను, లేవలేని పరిస్థితులను, ఎందుకంటే మరణం పొందిన వారు లేవలేరు, వినలేరు, మాట్లాడలేరు, చూడలేరు, స్పర్శ లేదు, వారు రుచి చూడలేరు, వారు ఏమీ చేయలేరు. లాజరు అలాంటి కొట్టబడిన స్థితిలో లేక మరణకరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటుండగా యేసు పిలుస్తున్నాడు. ఆ స్వరం వినగానే ఆ చనిపోయిన వ్యక్తి లేచి నడుస్తున్నాడు. చాలా అద్భుతమైన ఘట్టం. అందుకే యేసు ప్రభు వారు ఆ స్థలాల్లో ఆయన పునరుత్థానుడైనటువంటి స్థితిలో లాజరును లేపిన తర్వాత
తాను పునరుత్థానం చెందబోతున్నాను మానవుల పాపాల కొరకే వచ్చిన తర్వాత అనే విషయాన్ని కూడా యేసుప్రభు వారు ఇక్కడ స్పష్టపరుస్తున్నారు. అందుకే ఒక అద్భుతమైన ఆరాధన ఉంటుంది. ఇక్కడ లాజరు సహోదరి అయినటువంటి మరియమ్మ ఆమె ఏం చేసిందంటే విలువైన అత్తరు తీసుకొని యేసుప్రభు వారి యొక్క పాదములకు పూసింది. ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. ఏ మూలలో చూసినా ఆ వీధులు వెళ్ళే వాళ్ళంతా ఆ ఇంటి నుంచి వచ్చేటువంటి సువాసనను చూస్తూ ఉన్నారు. సువాసన అనగా సువార్త, సువాసన అనగా దైవికమైన పరిమళము, సువాసన అనగా దైవ సంబంధమైనటువంటి ఆరాధన, దేవుని ప్రజలుగా మనం ఈ యొక్క వెలుగును. అందుకే భక్తులు అంటాడు, క్రైస్తవులట లోకానికి కిటికీలు లాంటి వారట. ఈ కిటికీల నుంచే మనం ప్రపంచాన్ని చూడగలం. ఇంటిలో కిటికీ నుంచి, మందిరంలో, చర్చిలో కిటికీలో నుంచి బయట ఉన్న సమస్తం మనకు కనబడుతూ ఉంటుంది. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనము మనలో నుండి ప్రజలు మన ప్రభువును చూడాలి. మనలో నుండి ప్రజలు యేసుక్రీస్తు యొక్క నిత్య జీవాన్ని చూడాలి. మనలో నుండి ప్రజలు దైవికమైన ప్రేమను చూడాలి. మనలో నుండి ప్రజలు దేవుని ప్రేమతో కూడిన క్షమాపణ కూడా చూడాలి. అందుకే మనం క్షమించకపోతే మనల్ని ఎవరు క్షమించరండి. దేవుడు క్షమించడు. మనం ఇతరులను క్షమించగలిగితేనే, ఇతరుల భారములను మనం భరించగలిగితేనే, ఇతరుల యొక్క శ్రమల్లో మనం కూడా వారితో పాటు కన్నీళ్లు కార్చగలిగితేనే. ఇదే కదండి ప్రభు కోరింది. వాటి కోసమే కదా గొప్ప రక్షణ ప్రభు మనకి ఇచ్చింది. ఒక అర్థవంతమైన, ఒక శ్రేష్టమైన మాదిరికరమైన ప్రవర్తన, ఒక గొప్ప శ్రేష్టమైనటువంటి దైవికమైన క్రమశిక్షణ దేవుడు మనకి యొక్క లెంట్ దినాల్లో ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మనం చూసినట్టయితే యేసు ప్రభు వారు అక్కడ ఆరాధనను పొంది ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోతున్నారు. శ్రేష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి, గొప్పదైనటువంటి ఆహ్వానాన్ని యెరూషలేములో ప్రభు వారు పొందుతున్నారు. ఖర్జూర మట్టలు చేతబట్టుకుని వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారు, యేసు ప్రభును మహిమపరుస్తూ ఉన్నారు. ఈ సందేశాన్ని మనం వింటుండగా, ఈ మాటలు వింటుండగా ప్రభును మహిమపరచట వారే కాదు, యెరూషలేములోని ప్రజలే కాదు, ఈరోజు ప్రతి మనిషి, జీవించిన ప్రతి విశ్వాసి ప్రభును మహిమపరచడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు ఆయన మహిమ నీ మీదకి వస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆ గొప్ప ఊరేగింపు తర్వాత మహిమకరమైనటువంటి, ఆ శ్రేష్టమైనటువంటి ఖర్జూర మట్టలతో ప్రభును ఆరాధించుతూ, విలువైనటువంటి వస్త్రాలు గాడిద పిల్ల కింద పరుస్తూ, ప్రభు కొరకు గొప్ప ఆర్భాటముతో, జయోత్సవంతో వారు మరి దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా, ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనను పట్టణమంతా దేవునికి అర్పిస్తూ ఉంది. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన దేవుని మాటలు వినిచుండగా కేవలము మన మందిరానికి వచ్చి వెళ్ళడమే కాదు, కేవలం ఆచారంగా వాక్యాన్ని ఉదయం పూట అట్లా పట్టుకొని కూర్చోవడమే కాదు, దేవుని మాటలు మనలో ఉండాలండి. దేవుని మాటలు మన విశ్వాస జీవితాన్ని కడతాయి. దేవుని మాటలు, దేవుని యొక్క మహిమ మన జీవితంలోనికి రావడానికి కార్యసాధకంగా ఉంటుందని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఆ పండుగలోనికి, పస్కా పండుగలోనికి వచ్చిన వారిలో అనేక దేశాల నుండి వచ్చిన యెరూషలేములోనికి. అందులో కొందరు గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. గ్రీసు ప్రజలు జ్ఞానానికి పెట్టింది పేరు. ప్రపంచంలో మరి ఈ యొక్క టెక్నికల్గా మనం ఈ మాటలు ఆలోచన చేస్తే, ప్రపంచంలో తత్వశాస్త్రము కానీ రకరకాలైనటువంటి పురాతన సంబంధమైనటువంటి శాస్త్ర విషయాలు మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో జ్ఞానం అనేది ఈ గ్రీకు వారి చేతులు ఎక్కువగా జ్ఞానాన్ని వారు సముపార్జించిన వారుగా మనం చూస్తాం. చాలామంది ఉన్నారు కదండి, ప్లేటో, అరిస్టాటిల్, చాలా గొప్ప గొప్ప వేదాంతులు కూడా మన ప్రపంచంలో ఉంటారు. వాళ్ళంతా గ్రీకు సంస్కృతిలో నుంచి వచ్చిన వారే కదా. ఇలాంటి గ్రీకు దేశస్థులు యేసు ప్రభువును కలుసుకోవడానికి, యేసు ప్రభుతో మాట్లాడడానికి వాళ్ళు వస్తున్నారు. వారికి ఎంతో కాలంగా ఆశ ఉంది ప్రభువును చూడాలని. వారు ప్రభు దగ్గర సరాసరి రాలేక వారు ఆంధ్రే దగ్గరికి వచ్చి కలుస్తున్నారు. వారు ముందుగా ఫిలిప్ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ఫిలిప్ ఆంధ్రేని తీసుకొని వచ్చినాడు. ఇద్దరు కలిసి యేసయ్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ప్రభుతో చెప్తున్నారు, అయ్యా ప్రభువా, బోధకుడా, మిమ్మల్ని కలవడానికి గ్రీసు దేశం నుంచి జ్ఞానం గలవారు వచ్చారు. చాలా చాలా ప్రసిద్ధి పొందిన మనుషులు మిమ్మల్ని చూడడానికి వచ్చినారు. ఎందుకు రారు? యేసయ్యను చూడడానికి ఆయన పుట్టినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు రాలేదా? ఆయన మాటలు వినడానికి ధర్మశాస్త్రములు, తత్వవేత్తలు, బోధకులు, ఇశ్రాయేలులో ప్రసిద్ధి పొందిన వ్యక్తులు యేసుప్రభుతో కలిసి ఆయన మాటలు వినడానికి సమాజ మందిరాల్లో కూడుకోలేదా? ఆయన మాట్లాడుతూ ఎన్నోసార్లు ప్రభువును తప్పుబట్టాలని విమర్శకులు వచ్చిన వారు కూడా అక్కడ లేరా? వారందరి మధ్య యేసు ప్రభు తన సాక్ష్యమును స్థాపించినాడు. ఈరోజు లోకం మధ్య, విమర్శకుల మధ్య, అనేక విధాలుగా క్రైస్తవ్యాన్ని, దేవుని యొక్క మాటలను వక్రీకరించేటువంటి పరిస్థితుల మధ్య యేసు ప్రభు యొక్క వాక్యం నిలబడింది. ఎందుకనగా ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము సజీవమైనది, ఈ వాక్యము శ్రేష్టమైనది విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇలా మనం గమనించినట్టయితే వారు యేసు ప్రభు దగ్గరికి రాగానే ప్రభు వారితో ఒక మాట చెప్తున్నాడు. గోధుమ గింజ అనే సందేశాన్ని, ఉపమానాన్ని చెప్తున్నాడు. మీకు ఇందాక చెప్పాను, వారు చాలా జ్ఞానం గలవారని. వారికి జ్ఞానంతో కూడిన ఒక 2 మాటలు చెప్తే చాలు. వారేమి 3 గంటలు, 6 గంటలు, 10 గంటలు బోధ వినడానికి సిద్ధంగా లేరు. వారికి కొన్ని మాటలే అవసరం. ప్రభు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం దయచేసి వీటిని స్వీకరిద్దాం. ప్రభు మాట్లాడుతున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును, అయితే అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును, విస్తారముగా ఫలించును.
విస్తారముగా ఫలించును. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం మీ మాట. యేసుప్రభు వారు గోధుమ గింజని ఉపమానాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. నిజమే కదండి. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే ఆ మొలకలు వచ్చి కొంచెం విత్తనాలు పెరిగి కొంచెం పంట వచ్చి ఆ మళ్ళీ విత్తనాలు వేస్తే మళ్ళీ ఎంత పంట వస్తుంది? చెప్పలేనంత పంట వస్తుంది. చాలా పెద్ద పంట వస్తుంది. ఒక్కోసారి ఆ విత్తనాలు మనం ఆలోచిస్తే రైలు వ్యాగన్స్ నిండా, పెద్ద పెద్ద ట్రక్కులు, లారీల నిండా, పెద్ద పెద్ద ఓడల నిండా పంట వస్తూ ఉంటుంది. ఎందుకు? ఆ విత్తనాలు చచ్చిపోయి ఆ పంట వచ్చినప్పుడు మళ్ళీ వాటిని సాగు చేసినప్పుడు ఈ విధంగా ప్రపంచంలో మనం ఎన్ని విత్తనాలు ఇస్తున్నామో పరిమితికి లేనన్ని ఊహించలేంత గొప్పగా పంట మానవాళికి దేవుడు ఇస్తూనే ఉన్నాడు. వీటిలో విత్తనాలు చచ్చిపోతున్నాయి, మళ్ళీ పంట ఉద్భవించి మళ్ళీ గొప్పగా మళ్ళీ మొక్కలు వికసించి ఫలభరితమై మంచి పంట మానవులకు ఆహారము, మనుషులకు నెమ్మది కలగడానికి, బ్రతకడానికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. సాక్షాత్ యేసుప్రభు వారే ఆ గోధుమ గింజకి లోకానికి వచ్చినాడు. ఆయన భూమిలో పడి చావకుండిన ఎడల, అనగా ఆయన చనిపోయి ఉండకపోతే ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రజలు యేసుప్రభు యొక్క విశ్వాసంలోకి వచ్చేవాళ్ళు కాదు కదండి. అందుకే యేసు తను మహిమపరచుకోవడానికి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో, ఆయన యొక్క మహిమ ఎందుకు ఈ ప్రజల మీద ప్రకాశించవలసి ఉందో ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది విస్తారంగా ఫలిస్తుంది. ఒకవేళ చచ్చిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది. యేసుప్రభు కొరకు మన జీవితం, ఒకే జీవితం మనకి ఇవ్వబడింది. మానవ జీవితంలో, మానవ ప్రయాసంలో, విశ్వాస సంబంధమైన ప్రయాణంలో స్నేహితులారా, మనకున్నటువంటి జీవితం ఒకటే. మనం ఒకేసారి ఈ కాలాన్ని ముగిస్తాం. మరి ప్రభుతో పాటు మనం ఉండడానికి ప్రభు మనల్ని పిలుస్తాడు. మనం ఈ యాత్ర జీవితంలో, ప్రభునికి వెళ్ళిన జీవితంలో ఎలా ఉంటున్నామనేది ప్రశ్న. ఎలా మన విశ్వాసాన్ని కట్టుకొని వచ్చినాం? మనం ఎంత నమ్మకంగా ఉండగలుగుతున్నాం? మనం ఎంత ప్రార్థన పరులుగా ఉండగలుగుతున్నాం? మనం ఎంత పరిచర్య మనసు కలిగి ఉండగలుగుతున్నాం? మనం ఎంత ఒక బాధ్యత కలిగినటువంటి అపోస్తలత్వంలో మనం పనిచేయగలుగుతున్నాం? ఈ మాటలు వింటుండగా మన ఆత్మ సంబంధమైన జీవితము, దేవునితో నడిచేటువంటి మన నడక, మన వ్యవహారం అనేది ఒకవేళ సరి చేసుకుంటే నిజంగా మన జీవితాలు శ్రేష్టమైనటువంటి జీవితాలుగా ఫిలిప్పు, ఆంద్రేయ వలె, పేతురు వలె మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యేసుప్రభు వారి సందర్భంలో మనం చూసినట్టయితే ఆయన వారికి, ఆ యొక్క గ్రీస్ దేశస్తులకి, ఆ ప్రజలందరికీ ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఏమిటి అంటే ఆ మాట మీరు గమనించాలని కోరుతున్నాము. 12వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, నువ్వు నీ ప్రాణాన్ని ప్రేమిస్తే దాని కొరకు పోగొట్టుకుంటావు. ఒకవేళ నీ ప్రాణాన్ని నా కొరకు ద్వేషిస్తే నిత్య జీవమందు నీకు దొరికేటువంటి ప్రతిఫలము నువ్వు దాన్ని కాపాడుకుంటావు అంటున్నాడు. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాటలు మీరు గమనించండి స్నేహితులారా. ఇక మనం చూసినట్టయితే మన ప్రాణాన్ని ప్రేమించడం మనం మానుకోవాలి. ఈరోజు చాలామందికి అదే పరిస్థితి. దేవుని కొరకు పనిచేయడంలో తమ ప్రాణాన్ని అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి చిన్న సాక్ష్యంగా చెప్తాను. దేవుడు నా జీవితంలో పరిచర్యలో మేము అనేకమైన రీతిలుగా దేవుని కొరకు ప్రయాసపడడానికి ప్రభు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నారు. అనేక మంది ఆత్మల రక్షణ, అనేక సేవా కార్యక్రమాలు, ప్రతి నెల ఎన్నెన్నో సువార్త కూడికలు, ఎన్నెన్నో మా సంఘాలలో సేవకుల సదస్సు, మరి యవనస్తుల కూడికలు, ఉపవాస ప్రార్థన పండుగలు, మనోహరం లేని పండుగలు, 7 దినముల ప్రార్థన పండుగలు, ఈ విధంగా పబ్లిక్ గ్రామ కూడికలు, ఈ విధంగా సంఘ పరిచర్య, ప్రతి వారం ఆదివారం మన కనీసం 3 మా మందిరాల్లో అద్భుతమైనటువంటి ఆరాధనలు, ఇంకా గాస్పెల్ మీటింగ్స్ ఆదివారాలు కూడా. ఈ విధంగా దేవుని ప్రేమను బట్టి అనేక విధాలుగా మేము ప్రయాసపడడానికి ప్రభు కృప మనల్ని బలపరుస్తూ ఉంది. ఏదో చేసినామని కాదు కానీ, ఏదో చేయగలుగుతామనేటువంటి గొప్పతనం కాదు కానీ, ఆయన కృప మమ్మల్ని ఈరోజు మీ ముందు నిలబెట్టి మీతో ఈ మాటలు పంచుకోవడానికి దేవుని సహాయం మాకు దోహదపడిందని దేవుని దాసుగా బహు వినయంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు, తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడు తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు దాని అంత్య దినమందు, అనగా పరలోక రాజ్యం చేరిన సమయమందు తన ప్రాణాన్ని కాపాడుకునేవాడుగా ఉంటాడు. ఎంత శ్రేష్టం మర్మం పిల్లలు గమనించండి. యేసుప్రభు వారు ఈ సత్యాన్ని వారికి తెలియపరుస్తున్నారు. వారికి ఆ మాటలు తెలియట్లేదు. జ్ఞానులైన 3.5 సంవత్సరాల కాలము యేసుప్రభు వారితో ఉన్నటువంటి శిష్యులైన వీరికి బోధన సరిగా అర్థమవడం లేదు. వీరు సరిగా వాటిని తెలుసుకోవడం లేదు. చాలామంది మందిరానికి వచ్చి ప్రార్థనలు ఉంటూ కూడా, సేవలో ఉంటూ కూడా అనేక సంవత్సరాల సీనియారిటీ కలిగిన విశ్వాసులు కూడా ఎందుకో లోకంలోనికి వెళ్ళిపోతుంటారు కొంతమంది. వాళ్ళని చూస్తే చాలా జాలి పడుతూ ఉంటాం. అంతకుమించి ఏం చేయగలం? వారు యేసుప్రభు యొక్క ప్రేమను, దేవుని రక్షణను తెలుసుకొని లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. లోక సంబంధమైన ఆశల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లోతు భార్య వలె వెనుక చూడదు నాయనా అని దేవుని దూత వచ్చి మరీ ప్రత్యక్షంగా చెప్పిన లోతు భార్య విన్నదా? వినలేదే. చాలామంది వినని వారు ఉంటారు. వినని భర్తలు, వినని భార్యలు, వినని పిల్లలు, వినని కుటుంబంలో సభ్యులు, వినని విశ్వాసులుగా ఉంటారు కొంతమంది. వీటి వల్ల ప్రయోజనం ఏమిటి స్నేహితులారా? చాలా బాధాకరం. చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఈరోజు 21వ శతాబ్దపు క్రైస్తవ్యాన్ని గురించి ఎంత సంతోషపడాలో, ఎంత దుఃఖపడాలో తెలియని రోజుల్లో మనం ఉన్నాం.
చాలా విషాదకరమైన పరిస్థితులు. యేసు ప్రభుతో నడిచే అనుభవము, గోధుమ గింజ వల్ల భూమిలో పడి చచ్చిపోయే అనుభవము, యేసు ప్రభు కొరకు తిరిగి లేచే అనుభవము, ఇదే కదండి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఈ మాటలు వింటుంటే శిష్యులు వాటిని సరిగా తెలుసుకోలేకపోయారు. వారికి సరిగా ఈ మాటలు బోధపడలేదు. వారికి ఎందుకో ఈ విషయాలు సరిగా అవగాహన కాలేదు. అందుకే వారు చాలా ఆ విషయాలను లైట్గా తీసుకుంటూ ఉన్నారు. చాలామంది రోజులు రక్షణను లైట్గా తీసుకుంటూ ఉన్నారు. రక్షణ పొందడం వారికి ఇష్టమైతే రక్షణ పొందుతారు, లేనట్టయితే రక్షణ పొందరు. ఒకవేళ వారికి ఇష్టమైతే మందిరానికి వస్తారు, లేకపోతే రారు. లేదంటే కుటుంబంలో ఒకరు మందిరానికి వస్తారు. కుటుంబంలో భార్య మందిరానికి వస్తే భర్త రారు, భర్త మందిరానికి వస్తే భార్యలు ఇళ్లలో ఉంటారు. కరోనా టైంలో, కోవిడ్ టైంలో ఒకవేళ చెల్లిందేమో కానీ దేవుడు ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా నిమ్మలపరిచి ప్రశాంతతతో దేవుడు నింపినటువంటి ఈ కృపాకాలపు చివరి దినాలు మనం ఉంటుండగా మనోహరమైన దైవ సన్నిధికి దేవుని ప్రేమతో నువ్వు పరిగెత్తుకొని రమ్మని దేవుని దాసుగా నేను మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఎందుకనగా దైవ సన్నిధిలో నీవు రాక దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు రావాలి ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థనలు గడపాలి, స్తుతించాలి. మందిరం యొక్క పరిచర్యలు, సేవా పరిచర్యలు, వడన పరిచర్యలు, వాయిద్య పరిచర్యలు, ఇలాంటి టెక్నికల్ పరిచర్యలు, దేవుని వాక్యం అనేకులకు అందించిన పరిచర్యలు ఏది తక్కువ కాదు ప్రియులారా. దేవుని ఇంట్లో పనిచేయడం ఎంత సంతోషం. దావీదు అంటాడు, నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము అంటాడు. ఆయనకి ఇష్టం అండి దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడం. ఎంతమందికి దేవుని మందిర ద్వారం గుర్తుంది? కేవలం ఆదివారం ఒక 3 గంటలు 2 గంటలు, మహా అయితే 1.5 గంట, కొంతమంది అరగంటే ప్రార్థనలో ఉండి లోకంలోకి వెళ్ళడానికి చాలా బిజీగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు వారితో. వారు ఏం విన్నారో తెలియదు కానీ ప్రభు తన యొక్క రాక ఉద్దేశం వారికి స్పష్టపరిచి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను ఎంతగానో దుఃఖపడుతున్నాను. తనలో తాను కలవరపడుతూ, తనలో తాను మూలుగుతూ, తనలో తాను దుఃఖపడుతూ యేసు ప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తున్నారు. మన ప్రార్థన చాలా ప్రత్యేకమైందండి. ఆకాశము తెరవబడుటకు, దేవుని సింహాసనం వద్దకు మన ప్రార్థన చేరుటకు దేవుడు మన ప్రార్థనకు శక్తిని ఇచ్చినాడు. యూ కెన్ ప్రే. మీరు ప్రార్థన చేయవచ్చు, మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఇతరులతో, సేవకులతో అన్నిసార్లు ప్రార్థన చేయించడం కూడా సరికాదు. అంటే చేయించొద్దని కాదు. మేము కూడా రోజు ఆరాధనలలో సండేస్ కానీ, శుక్రవారాలు, శనివారాలు కానీ, వారం మధ్యలో కూడికల్లో కానీ చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థన సాయం కోరి వ్యక్తిగతంగా అందరికీ తల మీద చేతుల నుంచి మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ సమయాల్లో వారి ఇబ్బందుల్లో ఉంటే వారి వద్దకు మేమే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రేమతో వారి కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటాం. సేవకులు ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ నువ్వు ప్రార్థన చేయగలవు? నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో నీ ప్రార్థన దేవునితో చెప్పగలవు? ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, దేవా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందని దావీదు అనట్లేదా? ప్రార్థన సిద్ధపరిచినటువంటి అనుభవం ఎంత గొప్పది కదా. ప్రార్థించుట మానొద్దని దేవుడు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రితో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి, నీ నామము మహిమపరిచితివి. నీవు మహిమపరిచినటువంటి ఈ మాట మీరు చదవాలని నేను కోరుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలోని 28వ వచనాన్ని చూస్తే, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని శబ్దము ఆకాశము నుండి వచ్చెను. హల్లెలూయా. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. యేసు ప్రభువు వారు అంటున్నారు, తండ్రి నీ నామమును మహిమపరచుము అంటున్నారు. దేవుని నామం మహిమపరచబడే ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన నామాన్ని మహిమపరచడం మన బాధ్యత. ఆయన నామము శక్తిగల నామము. యేసు నామము శక్తిగల నామము. ప్రతి మానవునికి నిత్యజీవాన్ని, పాపక్షమాపణను, పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగినటువంటి శ్రేష్టమైన నామము యేసుక్రీస్తు నామం. అందుకే ఈ నామమును తండ్రి అయినటువంటి దేవుని ఎదుట యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో నేను దానిని మహిమపరిచితిని అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట ప్రియులారా. మహిమపరచబడినటువంటి ఆయన అద్భుతమైన నామాన్ని అక్కడ పరలోకంలో ఒక శబ్దం వస్తూ ఉంది. ఏమని ఆ శబ్దము? ఇదిగో నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరచుచున్నాను. తండ్రి అయిన దేవుడి నుంచి ఆ మాట వస్తూ ఉంది. వాట్ ఏ రెసిప్రోకల్ రెస్పాన్స్. ఎంత అద్భుతమైనటువంటి ప్రతిస్పందనతో కూడిన జవాబు గమనించండి స్నేహితులారా. ఇక్కడ చూసినట్టయితే పరలోకముడి తండ్రి ఇన్స్టంటేనియస్లీ యేసయ్య ప్రార్థనకి తండ్రి సమాధానం ఇస్తున్నాడు. నేను దాన్ని మహిమపరిచితిని అంటున్నాడు. ఆయన నామం మహిమపరచబడును గాక. ఈ మాటలు వింటున్నగా మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా ఆయన నామం ఉండునుగాక. ఆయన మహిమ మీ కుటుంబాల్లో ప్రకాశింపడాలని నేను కోరుతున్నాను. అందుకే ఆయన నామం మహిమపరచబడును గాక అని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే, తండ్రి జవాబిస్తూ ఉంటే, అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఏదో పెద్ద ఉరుము వచ్చేసింది, ఓ పెద్ద శబ్దం వచ్చేసింది, ఓ థండర్ స్టార్మ్ వచ్చేసింది. ఇంకొకరు అంటున్నారు ఇక్కడ ఒక దేవదూత వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు అంటున్నారు. ఉరిమిడి శబ్దము దేవదూతల శబ్దమును మించిన దేవుని శబ్దము, దేవుని మాట. దేవుని మాటలు వింటున్నాం అనేక సార్లు. అది ఒకవేళ దేవదూత శబ్దం అనుకుంటున్నామేమో, ఒకవేళ అది ఉరిమిడి శబ్దం అనుకుంటున్నామేమో. కాదు ప్రియులారా, అది యేసు శబ్దము.
ప్రాణాత్మ దేహములను మూలుగా కీళ్ళ వరకు చొచ్చుకొని పోగలిగిన శక్తివంతమైన ప్రశస్తమైన మహిమాన్వితమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ప్రభావంతో కూడినటువంటి ఈ గొప్ప స్వరము, ఈ గొప్ప సన్నిధిలోనికి దేవుడు తన స్వరంతో దిగి వచ్చినాడు. ఆయన స్వరంతో దిగివచ్చి మంటల్లో ఆ పొద మండుచుండెను కానీ అగ్ని వలన పొద కాలిపోలేదని రాయబడినటువంటి మోషే జీవితపు అనుభవ సాక్ష్యాన్ని చూస్తే అక్కడ ప్రభు పిలుస్తున్నాడు, తండ్రి పిలుస్తున్నాడు, మోషే మోషే, దేవుడు పిలుస్తున్నాడు. మోషే వచ్చి ఆయన దగ్గర నిలబడి చిత్తము ప్రభు అంటున్నాడు. అసలు ఆయన ఎవరు తెలియదు మోషేకి. మోషేతో మాట్లాడుతుంది ఎవరు మోషేకు తెలియదు. బట్ హిజ్ హార్ట్ సేస్, మనసు చెబుతోంది ఇక్కడ ప్రభు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. స్నేహితులారా, ప్రభు మాట్లాడుతుండగా నువ్వు వినాలి. శిలువ మందిరంలో చిన్నవాడినటువంటి సమయాలు దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నాడేమో తెలియదు మనకి. 2 సార్లు మిస్ అయినాడు. దేవుడు మాట్లాడుతుంటే పెద్ద ఆయన ఏలి గారు పిలిచినారేమో యాజకుడని అయ్యగారి దగ్గర పరిగెత్తుకొని పోతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా బాబు నేను పిలవలేదు, పడుకో అన్నాడు మొదటిసారి. రెండోసారి కూడా చెప్పాడు. ఇంకోసారి అన్నాడు, బాబు ఒకవేళ ఈసారి కనుక వినబడితే ఆ స్వరము దేవుని మాట చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ప్రభువా, ఆజ్ఞ ఇవ్వండి అని లోబడుతూ మాట్లాడమని చెప్పినాడు. అవును, ఈరోజు ప్రభుని నేర్పించే పాఠం కూడా అది ప్రియులారా. లోబడుతూ దేవుని దగ్గర ప్రార్థించే అనుభవము, తండ్రిని మయంపరిచే అనుభవము, మయంపరచబడిన క్రీస్తును ప్రకాశింపచేసే అనుభవము, సాక్ష్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ మండుచున్న పొద వద్ద దేవుడు ప్రత్యక్షమై సరాసరి మోషేతో మాట్లాడిన ఈ మండుచున్న అనుభవాన్ని దేవుడు మనతో పంచుకుంటున్నాడు. అందుకే ఆయన సింహాసనాసీనుడైన మహిమాన్వితులైన క్రీస్తుగా ఆయన మనతో ప్రత్యక్షమవుతున్నారు. ఈ ప్రత్యక్షత మన జీవితాల్లో కూడా దినదినం పొందాలని మనం కోరుకోవాలి. అందుకే మోషే ఆ యొక్క మంటల వద్ద ఆ ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు, ఆ మహిమను చూస్తూ ఉన్నాడు. మహిమగల దేవుడు అబ్రహాము జీవితంలో రాలేదా? మనం లేఖనాన్ని చూస్తే దైవజనుడైనటువంటి మరి పౌలు భక్తుడు మనం గమనించినట్టయితే అనేక సార్లు మహిమగలిగినటువంటి దేవుని యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు స్టెఫెను మరి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతున్నాడు, మహిమగల దేవుడు అబ్రహామును ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడట. మెసొపొతామియాలో ఉన్నప్పుడు, ఇరాకులో ఉన్నప్పుడు, అబ్రహాం పిలువబడక ముందు మహిమగల దేవుడు వచ్చి అబ్రహాం ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. అబ్రహాం అన్యుడు, రక్షణ వినలేదు, రక్షణ చూడలేదు, రక్షణలో ఆనందించడం తెలియదు, స్వరమును విన్నాడు, మహిమగల దేవుని చూస్తున్నాడు. స్నేహితులారా, ఒకరి మొదటిసారిగా మీరు ప్రసారం వింటుంటే, మొదటిసారిగా మీరు ఈ వాక్యాన్ని వింటుంటే, మహిమగల దేవుడు అబ్రహాముతో మాట్లాడిన అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల దేవుడు మీతో, ఆయన నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే స్వరాన్ని మీరు పోగొట్టుకోవద్దని దేవుని పేట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగించబోతూ ఈ మాట మీ గురి చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆ శబ్దం ప్రభు అంటున్నాడు, నా కొరకు రాలేదు, ఈ శబ్దము మీ కొరకే వచ్చెను. వచనము 30వ వచనంలో చూస్తే ఇది మీ కొరకే వచ్చెను. ఈ సిలువ ప్రయాణము, ఈ సిలువ యాగము మీ కొరకే వచ్చెను, ఇది మీ కొరకై ఇవ్వబడినది. అందుకే రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఇది మీ కొరకై విరుబడిన నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పానని ఈ మాట మనం లేఖనంలో మనం యేసుప్రభువు వారి మాటగా వింటాం. ప్రియులారా, నేను ముగించబోతే ఈ మాట గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ శబ్దము మీ కొరకే, ఆకాశం నుండి పంపబడినటువంటి ఆ అమూల్యత గల, ఆ శ్రేష్టమైనటువంటి, పరసంబంధమైనటువంటి, ఆ దివ్యమైనటువంటి మహామహిమ నుండి విచేసినటువంటి ఆ శ్రేష్టమైన స్వరము, ఆ ఉన్నతమైన స్వరము, ఉరిమడి స్వరము, దేవదూత వంటి స్వరము వారు వినిచిన వారి హృదయాలు వారు తెప్పరిల్లబడ్డారు. వారు చాలా నెమ్మదితో ఉన్నారు, వారు చాలా సమాధానంతో ఉన్నారు, వారు చాలా ప్రశాంతత కలిగింది. ఎందుకంటే ఆ స్వరము వారందరి కొరకై దేవుడు పరలోకం నుండి పంపినాడు. ఈ టీవీ ప్రసారం ద్వారా దేవుని మాటలు మీకు అందిస్తుండగా ప్రశస్తమైన ఆయన మహిమలోనికి, ఆయన రక్షణలోని మీరు రమ్మని పిలుస్తున్నాం. ప్రభుత్వం మీ సహవాసం పెరగాలి, యేసు ప్రభు కొరకైన సాక్ష్యం పెరగాలి, యేసు ప్రభు కొరకైనటువంటి భారం, పరిచర్య కొరకైన భారం మనలో పెరగాలి. దేవుని రాజ్య విస్తరణలో ఒక చక్కని పనిముట్లుగా ఈ సంవత్సరం, ఈ యొక్క కాలమంతటిలో ప్రభు కొరకు నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటూ, మరొకసారి సింహాసనాసనుడైన దేవుడు మీ హృదయాల్లో ప్రకాశించాలని, మీ ప్రతి అవసరత ప్రభు తీర్చాలని కూడా మేము కోరుకుంటూ, మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరచండి. దేవుని చిత్తమైతే వాటి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయగలం. స్క్రీన్ పైన మా యొక్క నెంబర్ చూపిస్తున్నాం, వాటిని మీరు నోట్ చేసుకోండి. ఆ సమయాల్లో దేవుడు మీరు ప్రేరేపిస్తే మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియపరుస్తుండండి. కృపగల దేవుడు మీ హృదయంలోని ప్రతి భారాన్ని తీర్చి నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయగల ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో మీ మాటలు విన్న ప్రజలందరినీ దీవించండి. మీ ఆశీర్వాదము, దీవెన గ్రీసు దేశస్థులైన ప్రభువా చూసి వెళ్ళేవారికి కాదు, మీ శిలువను ఎత్తుకొని మీతో నడుచువారై, తమ ప్రాణము కంటే ఎక్కువగా మేము ప్రేమించేవారి మీకు సాగిపోవడంలాగా దేవ సహాయపడండి. నూతన మహిమ, నూతన సంతోషం, నూతన ఆనందంతో ప్రజలను నింపండి. ఇటీవల ప్రసారం ద్వారా దీవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు వర్ధిల్లు చేయండి. యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.